నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం అందవెల్లి వాగు రోడ్డు ధ్వంసం 30 గ్రామాలకు రాకపోకలు బంద్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ తీరుపై బగ్గుమంటున్న తెలంగాణ సమాజం క్యాబినెట్లో సీనియర్లను పట్టించుకొని రేవంత్ రెడ్డి ఇద్దరికే పెత్తనం ఇవ్వడంపై ఇతర మంత్రుల ఆగ్రహం ఢిల్లీని వెంటాడుతున్న మంచినీటి కష్టాలు ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు T20 వరల్డ్ కప్ సెమీస్ చేరువలో టీమిండియా బంగ్లాను చిత్తు చేసిన భారత్ సూపర్ 8లో సెకండ్ విక్టరీ ఇక అప్డేట్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాగజ్ నగర్ మండలం అందవెల్లి వాగుపై నిర్మించిన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో చుట్టుపక్కల 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ హక్కులను కాపాడడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికే జలవనరులను తాకట్టు పెట్టిన రేవంత్ సింగరేణి ప్రైవేటీకరణ కోసం బీజేపీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వనరులను దోచుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే బొగ్గు బ్లాకుల వేలానికి తెరతీశారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. పైగా కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వంతపాడేలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ అబద్ధాలు చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచి వేల మందిని పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. రేవంత్ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని తేల్చి చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాటు నాటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే నాటి ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని మండిపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని దుయ్యబట్టారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అక్కడి నుంచి ఒక్క తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదన్నారు. సింగరేణి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిలబడడంతోనే వేలంలో గనులను దక్కించుకున్న 2 కంపెనీలు మైనింగ్ ను ప్రారంభించలేకపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు.
కేంద్రంలోని బీజేపీ గనులను కేటాయించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ కఠిన వైఖరి నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లీ జన బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని తేల్చి చెప్పారు. తాజాగా బీజేపీకి కాంగ్రెస్ అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర అందరికీ తెలిసిపోయిందన్నారు కేటీఆర్. గనుల వేలంలో పాల్గొన్న కాంగ్రెస్ సర్కారును, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెబుతారని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కమిటీల పేరు చెప్పి కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రైతాంగానికి అందించిన విషయాన్ని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు ప్రజలకు గుర్తు చేశారు. అసలు కేసీఆర్ ఏం చేసిండు, మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. రైతు బంధు ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి 2 సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వాలటికి 2 సీజన్లు. 3వ సీజన్ వచ్చింది ఇప్పుడు. ఈ పాటికి పడాలి ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, రైతు బంధుకు సంబంధించి ఏం మాట్లాడతారు, క్యాబినెట్ డెసిషన్గా ఏం చెప్తున్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15 వరకు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తా. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేది ఏంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం విషయం చెప్తుంది, ఏం కారణం చెప్తుంది? గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసి ఇవ్వాలి. కాబట్టి మరి మీ సర్కారు వచ్చినాక 2 సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇవ్వలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా, మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం. మరి 2 సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు? ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే? ఎక్కడైనా ఉంటే మొత్తం రైతు బంధు ఇచ్చేది వ్యవసాయ భూమికి, దాని ప్రాతిపదిక ఏంది? పట్టేదారు పాస్ పుస్తకం. మీరు ఏ గ్రామంలోనన్నా పోయి విచారణ చేసి అలా వ్యవసాయ అధికారులు ఉన్నారు కింది క్షేత్రస్థాయి దాకా. ప్రతి ఊరిలో ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు ఎంత భూమి శిస్తు అవుతుంది, ఏ పంటలు వేస్తున్నారు కూడా రికార్డ్ అయ్యి ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ విధానం ఉంది, క్రాప్ బుకింగ్ ఉంది. ప్రతి కలెక్టర్ పరిధిలో ప్రతి మండలంలో ఒక ఊరు తీపియండి. రాష్ట్రంలో 600-700 మండలాల్లో 600-700 గ్రామాలు ర్యాండమ్గా 1 గంటలో తీయచ్చు రికార్డ్. 1 అవర్ చాలు. ఇంత వెసులుబాటు పెట్టుకొని ఆధునిక యుగంలో సీజన్కు రైతు బంధు ఎగ్గొట్టేది దానికి ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక మిష చెప్పి దీన్ని పొడిగించి రైతు బంధుకు అవసరమైనటువంటి మొత్తం డబ్బుల్ని కూడా రుణమాఫీ వైపు పెట్టుకొని కొంత రుణమాఫీ ఇచ్చి మేము అమలు చేసినామని చెప్పుకునే గొప్పల కోసం చేసేటువంటి కుట్ర ఇదంతా. అంటే ఓ దిక్కు రైతుల గొంతు కోసుకుంటా, ఇంకో దిక్కు తడిగుడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయడం. ఇది రైతాంగానికి ఒక రైతు బంధు కాదు, రైతు బీమా కింద కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది, సబ్సిడీ భరించేదాని మీద, రైతుల పంటలు కొనడం కోసం ప్రభుత్వం నష్టపోయి పంటల కొనుగోళ్ల మీద, విత్తనాల ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీ, రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం చేపట్టినటువంటి మైనర్ ఇరిగేషన్ పునరుద్ధరణ, మిషన్ కాకతీయ పనులు,
రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, 9.5 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు. మేమేదో రుణమాఫీ చేస్తే 31,000 కోట్లది ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫిగర్ని ఏదో పెద్ద ఆకాశానికి అంటేటట్లు మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, రైతుకు ఎంత ముట్టినా వీఆర్ హ్యాపీ. కానీ మేము 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే. తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహభాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం. ఇది కాదని లేని వాస్తవం కాదా? దీంతోనే కదా ఇవాళ తెలంగాణ పల్లెసీమలని బాగుపడ్డాయి. దీంతోనే కదా ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అయి హౌసింగ్ యాక్టివిటీ విపరీతంగా పెరిగి ప్రజలంతా మళ్ళీ గ్రామాలకు వచ్చి బతుకుతున్నారు, వలసలు ఆగిపోయి. నేను రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 10 ఏళ్ళు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేసింది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏ రూపంగా బాగుపడ్డారు, ఎంత సాగు పెరిగింది, రైతులకు ఎంత హ్యాపీ అయినరు, రైతుల భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుల ఆస్తులు ఎట్లా పెరిగినాయి, రైతులకు ఎంత లాభం జరిగిందనేది రివ్యూ చేసుకోండి. 4,50,000 కోట్లు మీరు రైతుల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఏం ఖర్చు పెట్టబోతున్నారు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు, కానీ ఈ 6 నెలల లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి, అల్లకొల్లలు అవుతాను కరెంటు లేక. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? చెల్లల్లో నీళ్ళు లేవు, ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు. 6 మంత్స్ నుంచి మెయింటెనెన్స్ లేదు, దేవాదులు లేదు, కాళేశ్వరం లేదు, అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు. చేతులు ఎత్తేసినారు దేవాదుల వాళ్ళు. దాన్ని వాస్తవం కాదా? మీరు బిల్లులు కూడా ఇస్తలేరు. ఇవాళ చెల్లళ్ళకు నీళ్లు నిండుతలేవు. మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15కు ఒకసారి రికార్డు తీసుకో. మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. నీ బోకస్ మాటలు కావా? ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షరతు పెడతావు, రుణమాఫీ మీద ఒక షరతు పెడతావు. అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండ్రి. పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడావు, అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు? ఇక రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ సర్కార్పై తెలంగాణ సమాజం బగ్గుమంటోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ టీ కాంగ్రెస్ నేతలు ఓవైపు సంబరాలు చేసుకుంటూనే ఇతర రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే బీద ఏడుపులు ఏడుస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరడం పట్ల హస్తం పార్టీ అక్కడి స్పీకర్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలు ఎండగడుతున్నారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులని మరోసారి స్పష్టమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే గురువింద గింజ తన నలుపు ఎరగదనే సామెత కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్న హస్తం పార్టీ ఇప్పుడు ఒక్క హామీ నెరవేర్చడం లేదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యే, ఎంపీలను అనర్హులుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తమ ప్రభుత్వాలున్న రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం బీద ఏడుపులు ఏడుస్తోంది. మేనిఫెస్టోలో ఫిరాయింపులపై గొప్పలు చెప్పిన కాంగ్రెస్ తెలంగాణలో అసలు రంగును ప్రదర్శిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఫిరాయించే నేతలను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి మాట తప్పడంపై జనాలు అసహ్యించుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్లు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి తీరు పట్ల మండిపడుతున్నారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జోరుగా ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ విలువలు లేని రాజకీయం చేస్తోంది. పైగా అంతా సక్రమంగానే చేస్తున్నామంటూ ఆ పార్టీ నేతలు ఫోజులు కొడుతున్నారు. ఇదే పరిస్థితి తాము ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో ఎదురైతే మాత్రం అన్యాయం, అక్రమం అంటూ నానా హంగామా చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరడాన్ని తప్పుబట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఆమెపై వేటు వేయాలని అక్కడి స్పీకర్కు ఫిర్యాదు చేశారు హస్తం పార్టీ నేతలు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్న టీ కాంగ్రెస్ నేతలు విజయోత్సవంగా భావిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే బీద ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరడం పట్ల హస్తం పార్టీ వ్యవహరించిన తీరుపై ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ ద్వంద్వనీతిని ఎండగట్టారు. ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తెలంగాణ వాదులు, ప్రజలు భగ్గుమంటున్నారు. రేవంత్ సర్కారు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తా తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులకు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫాంపై గెలవాలని సవాల్ విసిరారు. కేవలం క్రషింగ్, ఇసుక వ్యాపారాల కోసమే పోచారం పార్టీ మారారని విమర్శించారు. కేసీఆర్ చెప్పినట్లు పోచారం లక్ష్మీపుత్రుడు కాదు, లంకపుత్రుడని ఫైర్ అయ్యారు. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడకు వచ్చి నిన్ను నీ కొడుకుల్ని ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్ గా అభినందించిండు ఆయన. దండుపాల్యం బ్యాచ్ నువ్వా, రేవంత్ రెడ్డి బ్యాచా? ఇద్దరు కలిసిపోయినా? మరి నీకు నిజంగా నైతికంగా విలువలు ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయ ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఇప్పుడు వెళ్తే నీకు గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 6 నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు. నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? నీకు మంత్రి పదవి ఇచ్చిండు, సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు. నీ కొడుకు డీసీబీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు. ఇంకేం కావాలి నీకు? వస్తే నేనే వస్తా అక్కడికి పోటీకి, నీ మీద రెడీగా ఉండు. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తావా చూసుకుందాం మనం. కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారిండు. మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే. ఆయన క్రషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్సువాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. మరి 10 సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది తన కొడుకు డీసీసీ చైర్మన్, తన వియ్యంకుడికి జిల్లా లైబ్రరీ చైర్మన్, తను కట్టినటువంటి గుడికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు, 500 ఎకరాల భూమి, సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట కంటే కూడా ఎక్కువ 2 బెడ్రూమ్ హౌసులు నిర్మించింది కూడా బాన్సువాడలో. మరి ఇవన్నీ అయిపోయినాయి. ఇక కేసీఆర్ గారితో పని లేదు, టీఆర్ఎస్తో పని లేదు. అంటే పచ్చగున్న దగ్గర తినాలే,
వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసరవెల్లి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. దీన్ని ఏమనాలి? ప్రజలు కూడా చూస్తారు, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. తెలంగాణకు నిజమైనటువంటి కంచే, నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోయిన వారందరికీ నూకలు తెల్లుతాయి తెలంగాణలో. అలాంటి తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సెక్షన్ 73 కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించామన్నారు నిర్మలా సీతారామన్. అన్ని కాటన్ బాక్సులపై జీఎస్టీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. యాపిల్ ఇతర పళ్ళ వ్యాపారులకు ఇది లాభదాయకమన్నారు. ఇక స్ప్రింక్లర్లపై కూడా 12% పన్ను తగ్గించామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. The 53rd GST Council meeting has actually taken a lot of decisions on trade facilitation, easing compliance burden and giving relief to taxpayers in terms of compliance easing out. For the fiscal years 2017-18, 18-19 and 19-20, the Council has recommended waiving interest and penalties on the demand notices which have been served. And this will be applicable in cases where the taxpayer pays the full amount of tax demanded in the notice by 31/3/2025. So notices were issued for those 3 financial years under section 73 of the CGST Act. So if the taxpayer comes forward to pay the total amount before 31st March 2025, he shall not have to pay the interest or the penalties which have been normally put on them. So that relief has been given. Again, the Council has recommended, I'm going to the next item. Council has recommended that the time limit to avail input tax credit in respect of any invoice or debit note under section 16(4) of the CGST Act through any GSTR 3B return filed up to 30/11/2021